హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మ ఆంటీని. చాలా నీరసంగా ఉంది. చాలా గలగల మాట్లాడే ఆంటీ నీరసంగా ఉంది అనుకుంటున్నారా? నీరసంగా ఉంది. హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను కదండి, పన్ను క్యాప్ పెట్టించుకొచ్చాను అనుకున్నాను కదా, పోతే అది ఓడిపోయింది, మళ్ళీ పెట్టించుకొచ్చాను. దానివల్ల కానీ ఎట్లన్నా కానీ ముందే కొంచెం బాగాలేదు, నీరసంగా ఉంది. ఇదిగో రాగానే బాగా చలి ఒళ్ళంతా పట్టుకుపోయినట్టుంది. ఇదిగో వచ్చి ఇంకా మనందరికి మనమే లేట్ చేసుకోవాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఇంకా ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. మెల్లిగా చేసుకుని అసలు కాళ్ళు అయితే పొట్టు దొరకట్లేదు, కాళ్ళు గుంజుతున్నట్టు, మెల్లన్నీ లాగుతున్నట్టు ఉంది. ఇంకేం లేదు, ట్యాబ్లెట్ వేసుకోలేదు. కానీ ప్రస్తుతం అయితే జావ పెట్టుకున్నాను. గంజిలాగా ఒక సగ్గుబియ్యం ఒక గుప్పుడు వేసేసి దీంతో 2 గ్లాసులు నీళ్ళు పోసాను. మెత్తగైనవి గంజేనమాట, ఇంకేమీ ఇందులో. ఇవి తాగితే నాకేంటంటే జ్వరం కూడా ఇడిచినట్టు అనిపిస్తుంది, తేలిక పడుద్ది అసలు ఒళ్ళంతా. నేను ఎక్కువగా ఇదే తాగుతాను, ఇదే పెట్టుకుంటాను. ఎవరు వద్దన్నా ఎవరు ఏమన్నా అన్నా సరే నాకు ఇది తాగాలని చాలా అనిపించింది. జ్వరం వచ్చినప్పుడు, కొంచెం నీరసం అయినప్పుడు ఇది తాగుతాను. మీరు కూడా మీ ఇంట్లో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఉన్నా లేకపోయినా అప్పుడప్పుడు ఇవి పెట్టుకుని తాగండి. గంజిలాగా ఏమి కలుపుకోవద్దు, అట్లా తాగగలిగితేనే న్యాచురల్ అనమాట. పాలు పోసుకొని బెల్లం వేసుకుని పంచదార వేసుకుని తాగే కంటే గంజిలాగా తాగితేనే మన ఒంటికి చాలా పనిచేస్తుంది. మీరు ఒకసారి ఎవరన్నా ఉంటే మీకు కూడా చేసి పెట్టండి, మీరు కూడా ట్రై చేసి మీరు కూడా తాగి చూడండి. ఏమి లేకపోయినా వేడంతా కొట్టేసిద్ది. బాయ్ ఫ్రెండ్స్, వీలుంటే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. బాయ్.